వెల్కమ్ టు SGN న్యూస్. నా పేరు వనజ. అందరికీ నమస్కారం. మన విశాఖ విమలా విద్యాలయం ప్లాంట్ ఏరియాలో ఉందో దానికి సంబంధించి గత 2 నెలలుగా టీచర్స్ ఆందోళన చేస్తున్నారు. అలాగే వాళ్ళ ఆందోళన కూడా చెందుతున్నారు. కారణం ఏంటంటే గత 30 సంవత్సరాలుగా ఈ స్కూల్లో పనిచేస్తున్నారు. వాళ్ళు సడన్గా వాళ్ళని ఆపి మేము మీకు శాలరీస్ కంటిన్యూ చేయలేము అని వాళ్ళు ఎప్పుడైతే డిఆర్సిస్ వారు చెప్పారో, ఫాదర్ వాళ్ళు చెప్పారో, వాళ్ళు దాంతో మరి 30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మమ్మల్ని రోడ్డు మీద పెట్టడం కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎప్పటి నుంచో ప్లాంట్ నుంచి ఏడు వచ్చేది. ప్లాంట్ ఆర్థిక పరిస్థితి బాగోకపోవడం వల్ల వాళ్ళకి ఆ ఏడు ఇవ్వకపోవడం వల్ల ఆ ఏడుని మేము భరించలేము, డిఎస్ఎస్ వారు భరించలేము, మాదంతా ఇదంతా కూడా ఒక సబ్సిడీ మీద, పూర్తి సబ్సిడీ మీద ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం అని చెప్పేసి వాళ్ళ ఫాదరాలు ఇదే వాళ్ళ ఇనెబిలిటీని, వాళ్ళ నిస్సహాయస్థితిని వాళ్ళకి వ్యక్తం చేస్తున్నారు. అయితే నేను మేనేజ్మెంట్తో మాట్లాడి వాళ్ళకి 1 ఇయర్, ప్రస్తుతానికి 1 ఇయర్ ఏడు ఇచ్చేటట్టుగా కంటిన్యూ చేయమని చెప్పేసి చెప్పిన తర్వాత సిఎండి గారు దానికి వారు ఏడు ఇవ్వడం జరిగింది 1 ఇయర్కి. అదే రేపు మళ్ళీ ప్లాంట్ బలోపేత పడుతుంది, అది ఆర్థికంగా కొంచెం నిలదొక్కుంటుంది. అప్పుడు ఖచ్చితంగా మిగతా ఇయర్స్కి వాళ్ళ సర్వీస్ ఉన్నంత వరకు కూడా, ఎందుకంటే ఇది గతంలో స్టేట్ గవర్నమెంట్ వీళ్ళని మేము అబ్జర్వ్ చేసుకుంటాం, మా వీళ్ళని చేసుకుంటాం అంటే అప్పుడు మేనేజ్మెంట్ ఒప్పుకోలేదు, స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్. కనుక వారిని 30 సంవత్సరాలు వాళ్ళకి వచ్చే 60 ఇయర్స్ వరకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ప్రకారంగా వాళ్ళ సర్వీస్ అబ్జర్వ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, వారికి ఆర్థికంగా సాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే దీంతోపాటు నేను స్టేట్ గవర్నమెంట్తో కూడా, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ గతంలో కన్సెంట్ వాళ్ళకి ఒక రిక్వెజిషన్ కూడా పంపించడం జరిగింది, స్కూల్ మేము ఇల్లు చేసుకుంటాం, వాళ్ళ సర్వీస్ అని తీసుకుంటామని. అది దాని వైపు కూడా నేను ఆలోచన చేస్తాను. ఇలాగ స్టేట్ గవర్నమెంట్కి నుంచి వీళ్ళకి ఏడు రావాలి అన్న విషయం మీద కూడా మరి మా తెలుగుదేశం పార్టీ నేషనల్ ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ బాబు గారి దృష్టిలో కూడా పెట్టి దీన్ని ఒక పరిష్కారం చూపించడానికి, అలాగే ఎంపీ గారు వచ్చారు, వారు కూడా మాట ఇవ్వడం జరిగింది. కనుక ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే, మీరు ఒకసారి డిఆర్సిస్ వారు ఫాదర్ వాళ్ళు ఎటువంటి కండిషన్ పెట్టినా సరే ముందు మీరు వెళ్ళండి, నేను భరోసా ఇస్తున్నా అని చెప్పి వాళ్ళకి ఒక భరోసా కల్పించి వాళ్ళకి జాయినింగ్కి పంపిస్తున్నాను. ఖచ్చితంగా టీచర్స్ పక్షాన నేను ఉంటాను, వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా న్యాయం చేస్తానని కూడా నమ్మకం ఈ సందర్భంగా నేను మాట్లాడుతున్నాను.